దేవునికి స్తోత్రములు. మరోసారి దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి ఆ ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి దేవాది దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఈ ఏప్రిల్ మాసము ఆ దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన వాగ్దానం కొరకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాగ్దానము, ఏలియా మహారోషము కలిగి జీవించాడు. 1 రాజులు 19:10. దేవుడు ఈ వాగ్దానము అనగా రోషము కలిగి జీవించే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మన దేవుడైన ప్రభు రోషం కలిగిన దేవుడు. యెహోవా నామము రోషం కలిగిన నామము కాబట్టి ఆయన ప్రేమించే మనకు రోషం ఉండాలి. ఇక్కడ రోషం అంటే భౌతికమైన విషయాలు కాదు, వ్యర్థమైన విషయాలు కాదు, ఆత్మ సంబంధమైన రోషం. ఆత్మ సంబంధమైన రోషం కలిగిన వానికి ఆరోగ్యం ఉంటుంది. వ్యర్థమైన విషయాలకు రోషం ఉన్న వానికి అనారోగ్యం కలుగుతుంది. బీపీ, షుగరు, ఇతర అనారోగ్య సమస్యలు రోషం లేకపోవటం వల్ల వస్తాయి. ఏ రోషం అంటే ఆత్మ సంబంధమైన రోషం లేకపోవటం వల్ల. ఈ కాలమందు దాదాపు 90% పెళ్ళైన వారు విడాకులు తీసుకోవడానికి కారణం రోషం ఉన్నందుకు. ఏ రోషం అది? భౌతికమైన విషయాల మీద రోషం, వ్యర్థమైన విషయాల మీద రోషం, చిన్న చిన్న విషయాలకు రోషం, కానీ ఆత్మ సంబంధమైన విషయాల మీద రోషం లేదు. కాబట్టి వ్యర్థమైన విషయాల మీద రోషం కలిగి ఉంటే మనకి అనారోగ్యం, మనకే నష్టం, మనకే కీడు. కానీ ఉండవలసిన దాని విషయంలో రోషం ఉంటే అది మనకు మేలు, మనకు అది క్షేమము. దేవాది దేవుడు ఏలియా వలె మహారోషం కలిగిన వానిగా, దావీదు వలె అధిక రోషం కలిగిన వానిగా, ఫీనెహాసు వలె తాను ఓర్వలేని దాన్ని మనము కూడా ఓర్వలేకుండా ఉండనట్లుగా, అబ్రహాము వలె రోషం కలిగి యుద్ధము చేసేవారిగా ఆ దేవాది దేవుడు ఆ నిత్యకృప మనకి మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.